వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు యూస్ఫుల్ అయ్యే విధంగా మరొక మంచి జాబ్ నోటిఫికేషన్ను మీకోసం తీసుకుని వచ్చాను. ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి మన దగ్గర ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, బేసిక్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఇందులో 80 ఉద్యోగాలను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్గా ఉన్నటువంటి సిసిఎంబిలో ఈ జాబ్స్ని అయితే ఫిల్ చేస్తున్నారు. ఇందులో 50 టెక్నీషియన్ పోస్టులు, 25 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, 5 టెక్నికల్ ఆఫీసర్ జాబ్స్ను ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. టెక్నీషియన్కి 39,545 రూపాయల శాలరీ ఉంటుంది. టెక్నికల్ అసిస్టెంట్కి 72,000కు పైగా శాలరీ ఉంటుంది. టెక్నికల్ ఆఫీసర్కి 90,000కు పైగా శాలరీ పర్ మంత్ రావడం జరుగుతుంది. అండ్ ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఇవి కాంట్రాక్ట్ కానీ, అవుట్ సోర్సింగ్ కానీ, పార్ట్ టైం జాబ్స్ అయితే కాదు. ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, ఎప్పటి నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అండ్ కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవడం జరుగుతుంది. ఇంకా ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఎవ్రీడే. సో మీరు మిస్ అవ్వకుండా పొందాలి అంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, మన చుట్టూ చాలామంది జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు. ఆన్లైన్లో వాట్సాప్ గ్రూపుల్లో చూసి అప్లై చేసిన స్టిల్ జాబ్స్ దొరకడం లేదు. మోస్ట్లీ ఆన్లైన్ జాబ్స్ ఫేక్ అండ్ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. కొందరు డబ్బులు అడుగుతారు, మరికొందరు తర్వాత కాల్ చేస్తామని మనకు చేయరు. అందుకే మిస్టర్ విజయ్ .in వారు లోకల్ జాబ్స్ కోసం ఒక సింపుల్ సిస్టమ్ తీసుకొచ్చారు. వీళ్ళు ఫీజు కూడా ఏం తీసుకోరు, ఫేక్ ప్రామిసెస్ ఏం చేయరు. మీరు దగ్గరలో ఏమైనా జాబ్స్ ఉంటే డైరెక్ట్గా వీళ్ళు మీకు కాల్ చేసి చెప్తారన్నమాట. మీరు షాప్లో జాబ్స్ కోసం, డెలివరీ జాబ్స్ కోసం, ఆఫీస్ వర్క్లో జాబ్స్, లేదా సేల్స్ జాబ్స్, డ్రైవర్ జాబ్స్, ఇలాంటి జాబ్స్ కోసం కనుక మీరు చూస్తుంటే ఇమీడియట్గా మిస్టర్ విజయ్ .inలో రిజిస్టర్ అవ్వండి. లింకు డిస్క్రిప్షన్లో ఉంది. రియల్ జాబ్స్ వచ్చినప్పుడు కాల్ వస్తుంది. జాయిన్ మిస్టర్ విజయ్ .in. ఇట్స్ టేక్స్ ఓన్లీ 5 minutes. డియర్ ఫ్రెండ్స్, సిఎస్ఐఆర్ సిసిఎంబి నుంచి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అనేది హైదరాబాద్లో మనకి సంస్థ ఉంది. ఇది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసేటువంటి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. సో ఇందులో ఉన్నటువంటి 80 ఉద్యోగాలను ఫిల్ చేయడానికి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో టెక్నీషియన్ అనే జాబ్స్ 50 పోస్టులు ఉన్నాయి. ఈ టెక్నీషియన్ అనే జాబ్స్కి సంబంధించి ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేసుంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఐటీఐలో మనకి ఈ టెక్నీషియన్ జాబ్స్ని వివిధ ట్రేడ్లుగా డివైడ్ చేసి ఉంటారు. ఎలక్ట్రీషియన్ అని, ఫిట్టర్ అని, మెకానికల్ అని, ఈ విధంగా మనకి ట్రేడ్స్ని డివైడ్ చేసి ఉంటారు. ఈ 50 పోస్టులని డివైడ్ చేసి మనకి ఏ ట్రేడ్కి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది చూసుకొని మనము ఆ ట్రేడ్కి మనం అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఏ ట్రేడ్కి ఎలిజిబిలిటీ ఉంటాము అనేది. ఇక ఈ జాబ్కి, టెక్నీషియన్ అనే జాబ్కి సంబంధించి స్టార్టింగ్ పర్ మంత్ 39,545 రూపాయల శాలరీ అనేది మనకి రావడం జరుగుతుంది. ఇక అప్పర్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 28 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు టెక్నీషియన్ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 33 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు, ఓబీసీ అయితే 31 సంవత్సరం వరకు ఉన్నవాళ్ళు, పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 38 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక టెక్నికల్ అసిస్టెంట్ అనే జాబ్స్ 25 పోస్టులు ఉన్నాయి. ఈ టెక్నికల్ అసిస్టెంట్ అనే జాబ్స్కి డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి 72,240 రూపాయల శాలరీ పర్ మంత్ టెక్నికల్ అసిస్టెంట్ అనే జాబ్కి రావడం జరుగుతుంది. అండ్ డిప్లొమాలో కూడా మనకి వేరియస్ బ్రాంచెస్ అనేవి ఉంటాయి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఇలాంటి ట్రేడ్స్ ఏవైతే ఉంటాయో ఈ ట్రేడ్ వైజ్గా ఈ 25 పోస్టులని డివైడ్ చేసుంటారు. సో మనకి ఏ ట్రేడ్కి మనం ఎలిజిబిలిటీ ఉంటామనేది చూసుకొని అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి 28 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు
టెక్నికల్ అసిస్టెంట్ అనే జాబ్‌కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 33 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు, ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 31 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు, పర్సన్ విత్ డిజేబిలిటీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 38 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు టెక్నికల్ అసిస్టెంట్ అనే జాబ్‌కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ టెక్నికల్ ఆఫీసర్ అనే జాబ్స్ టోటల్‌గా 5 పోస్టులున్నాయి. ఈ టెక్నికల్ ఆఫీసర్‌కి సంబంధించి డిగ్రీ గానీ లేదా ఇంజినీరింగ్‌లో రెస్పెక్టివ్ డిసిప్లిన్స్‌లో ఎవరైతే కంప్లీట్ చేసుంటారో వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. టెక్నికల్ ఆఫీసర్‌కి 90,100 పర్ మంత్ శాలరీ అనేది స్టార్టింగ్‌లో వస్తుంది అని మనకిక్కడ క్లియర్‌గా నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు. ఇక టెక్నికల్ ఆఫీసర్‌కి సంబంధించి 30 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 35 సంవత్సరాలు, ఓబీసీ అయితే 33 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 40 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్‌కి సంబంధించి మనకి ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేవి 27 జనవరి 2026 తేదీ నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 23 ఫిబ్రవరి 2026 లోపు మనము అప్లికేషన్స్ చేసుకోవాలి ఆన్‌లైన్‌లో. ఇక్కడ ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, మనము ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుంటే సరిపోదు. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్న తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకొని, దాంతో పాటుగా మన రెస్పెక్టివ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో, ఆ డాక్యుమెంట్స్‌ని అటాచ్ చేసి, మన యొక్క హార్డ్ కాపీ అనేది వాళ్ళకి బై పోస్ట్ ద్వారా పంపించాలి. అలా పంపించడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 2/3/2026 లోపు వాళ్ళకి మన యొక్క అప్లికేషన్స్ అనేవి రీచ్ అయ్యే విధంగా పంపించాలి. పోస్టల్‌లో మనం పంపిస్తాం కాబట్టి అక్కడ ఏదైనా డిలే జరిగితే లాస్ట్ డేట్ అంటే 2/3/2026 తేదీ తర్వాత వాళ్ళకి బై పోస్ట్ ద్వారా వెళ్తే వాళ్ళు తీసుకోరు. ఓకే. కాబట్టి అతి త్వరగా 27వ తేదీ నుంచి మనకి ఆన్‌లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి 27వ తేదీ నుంచి మీరు అప్లికేషన్స్ స్టార్ట్ చేయండి అప్లై చేయడము. తర్వాత వెంటనే మనం పోస్ట్ ద్వారా పంపించేస్తే కొద్దిగా డిలే అయినా కూడా త్వరగా వెళ్ళిపోతుంది. మీకు అప్లై చేసుకోవడానికి ఎటువంటి ప్రాబ్లము ఉండదు. సో, నెక్స్ట్ నేను మీకు ఏ విధంగా బై పోస్ట్ ద్వారా ఏ విధంగా పంపించాలి అనేది చాలామంది అభ్యర్థులకు తెలియదు. ఓకే. ఏ స్టాంప్స్ అంటించాలి, ఎన్వలప్ కవర్ ఏ విధంగా పెట్టాలి, అండ్ ఎన్వలప్ కవర్లు ఎన్ని పెట్టాలి, స్టాంప్స్ ఏమేమి అంటించాలి, మనము ఫోల్డింగ్ పేపర్లు ఏ విధంగా ఫోల్డ్ చేసి అందులో పెట్టాలి, ఏమేమి డాక్యుమెంట్స్ మన అప్లికేషన్ ఫామ్‌తో పాటుగా ఏమేమి జిరాక్స్ కాపీస్ అనేది పెట్టాలి అనేది చాలామందికి తెలియదు. నెక్స్ట్ వీడియోలో నేను దాని గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది నేను మీకు చెప్పాను. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అని చెప్పాను. బట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, పోస్టులు ఆ కేటగిరీ వాళ్ళకి రిజర్వేషన్ చేయబడి ఉంటే మాత్రమే ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఇక ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి మీరు జాబ్‌కి సెలెక్ట్ అయితే, ఈ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అనేది హైదరాబాద్‌లో ఉంది కదా! హబ్సిగూడ అనే ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడే మీరు జాబ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏ అభ్యర్థులైనా సరే అప్లై చేసుకోవచ్చు. అందరికీ ఈక్వల్ రైట్స్ ఉంటాయి. చాలామంది ఇది హైదరాబాద్‌లో ఉంది అంటే ఓన్లీ తెలంగాణ వాళ్ళే అప్లై చేసుకోవచ్చు అనే డౌట్ అనేది ఉంటుంది. అలా ఏం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అందరికీ ఈక్వల్ రైట్సే ఉంటాయి. అది మీరు గమనించాలి. ఓకే. సో, ఇది మనకి షార్ట్ నోటీస్ ఇప్పుడు రిలీజ్ చేశారు. మనకి 27వ తేదీన డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది విడుదల కాబోతుంది. ఇంకా వారం రోజుల పాటు టైం ఉంటుంది. మీకేమైనా డాక్యుమెంట్స్ ఇంకా లేవు అనుకుంటే రెడీ చేసి పెట్టుకోండి. 27వ తేదీ నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత హార్డ్ కాపీ కూడా పంపించాలి కాబట్టి జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా తీసి పెట్టుకుంటే వెంటనే అప్లికేషన్ చేసుకొని ఆన్‌లైన్ అప్లికేషన్ ప్లస్ ఆఫ్‌లైన్ అప్లికేషన్ 2 చేసి మనం త్వరగా అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. వన్స్ ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. అలాగే మన వాట్సాప్ గ్రూప్‌లో, టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు వెంటనే చూసి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన యూట్యూబ్ ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.